యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12-13 వచనాలు. అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనమును హత్తుకొని వారితో వియ్యముంది. వారితో చూడండి, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడని యెహోవా మీ ఎదుటి నుంచి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను. వింటున్నారా? అన్యులతో సహవాసం వద్దు, ఆ తర్వాత వియ్యము వద్దు అన్నాడు. అంటే ఆడపిల్లల్ని మీరు, మీ పిల్లల్ని వాళ్ళు చేసుకోవద్దు. ఎందుకంటే ఏదొక సమయానికి వాళ్ళు మనకు ఉరిగానే మారతారు. ఇదే కదా మనం నేర్చుకుంటున్నాం. ఎలా మనం చేస్తాం? పరిశుద్ధులుగా ఉన్న మనం మళ్ళీ పరిశుద్ధులు కాని వాళ్ళతో ఎలా సంబంధం పెట్టుకుంటాం? పరిశుద్ధమైన కుటుంబంలో ఉన్న మన బిడ్డను తీసుకెళ్ళి ఒక దేవుని ఎరగని వాడి చేతులు ఎలా పెడతావు? దేవుని ఎరగని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి పరిశుద్ధులైన మన కుటుంబాలు ఎలా తెచ్చిపెట్టుకుంటాం? కుదురుతుందా? కుదరదు. అందుకే అంటున్నాడు, వాళ్ళతో వియ్యం పొందొద్దు. దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి. వాళ్ళతో వియ్యం పొందిన దినాన దేవుడు మీ పక్షాన పనిచేయడం మానేస్తాడు. వాళ్ళు మీకు ఏదొక సమయంలో మీకేంగా మారతారు? ఉరి. అదే కదా ఉరి. ఎంత భయానకం ఉరి. ఉరి పడితే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. అన్యులతో వద్దు పొత్తు, అన్యులతో వియ్యం పొందొద్దు, ఉరిగా మారును. ఇదే కదా అబ్రహాము ఇంటి పెద్దదాసుడితో అన్నాడు, నేనే ప్రజల మధ్య కాపురం ఉన్నానో ఈ కానానీయుల్లో నా కుమారుడికి భార్య వద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజుకి వీళ్ళు ఉరిగా మారతారు. అవునా? ఏశావు భార్యల పేర్లు తెలుసా? ఏశావు భార్య ఏశావు తెలుసా? యాకోబుకి బెసేమతు. ఆ పిల్ల అల్లాడిచ్చింది ఎవరిని? రెబ్కాని, ఇస్సాకుని ముసలితనంలో తాట తీసి వదిలిపెట్టింది. ఇది ఉరిగా మారటం. ఆ భార్య దెబ్బకి, కోడల దెబ్బకి విలగల్లాడిపోయారు. ఎవరు? ఇదే ఉరిగా మారటం. ఆ ఏశావుగాడు వాడి జీవితం అంతా తుంటరితనమే. పోయి ఎవరు తెచ్చాడు? తెచ్చి వదిలాడు ఇంట్లో. ఆ కీలు గుర్రమైన ఆ బెసేమతు తొక్కి పడేసింది ముసలివాళ్ళిద్దరిని. జాగ్రత్త, అన్యులతో పొత్తు పెట్టుకుంటే ఇంతే. అందుకే మనం ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు. ఇదేగా జరిగింది. ఆహాబు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఒంబ్రి. పేరు కూడా చూడండి ఎట్టుందో. ఆ ఒంబిరి అనేవాడు ఎత్బయలు, సీదోను సంబంధమైన ఎత్బయలుతో గొప్ప పని చేసినట్టు ఆ కోడలు తెచ్చుకున్నాడు. ఎవరామా? అమ్మో, యెజెబెలు. వణికిచ్చింది ప్రపంచాన్ని నేటికి కూడా. యెజెబెలు బైబిల్ గ్రంథంలో దుష్టత్వానికి పరాకాష్ట, దేవుని త్రోసివేసిన స్త్రీల్లో శిఖరాగ్రం. ఆ రోజు నుండి ప్రకటన గ్రంథం చివరిదాకా కనిపించేది దేవురామా యెజెబెలు. రావటం అంతే. ఒక్క దెబ్బకి మంచం ఎక్కేశాడు వాడు ఆయన. ఎవరు? అసలు చూడండి, ఇది అన్యులతో పొత్తు. ఇక్కడ మనకి ఒక నియమం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. వాళ్ళకి అది తెలీదు. అందుకే ఏం చేస్తారంటే మన ఇళ్లలోకి వచ్చి మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తారు. ఏం చేసింది తెలుసు కదా ఇక మీకు? ఇజ్రాయెల్ దేశం నాశనం అవడానికి కారణం ఆమె. కాబట్టి అన్యులతో వియ్యమొద్దు.